హాయ్ అండి, వెల్కమ్ టు స్టార్ భారతి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఇక్కడ చూడండి, స్టవ్ మీద కలబెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే కచ్చపచ్చగా దంచిన ఆనియన్ పేస్టు, టమాటో ప్యూరీ వేసుకుంటున్నాను. అందులో కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. చూడండి, లైట్గా వేగిన తర్వాత మసాలా కూడా వేసేసుకుంటున్నాను. ధనియా పౌడర్, ఎండు కొబ్బరి, అలాగే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ పట్టిన తర్వాత ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా కలిసిన తర్వాత చింతపండు గుజ్జుని కూడా వేసుకొని ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఓపెన్ చేసి మళ్ళీ ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్న చేపల ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు చేపల ముక్కల్ని వేసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. నేను ఇప్పుడు వాము వేసుకుంటున్నానండి. వాము వేయడం వల్ల చాలా బాగుంటుంది పులుసు, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకు వాము యాడ్ చేసుకున్నాను. ఇలా ఫైనల్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, చేపల పులుసు రెడీ. మీకు కూడా ఈ రెసిపీగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.